ఓయూలో డిఎస్సి అభ్యర్థుల రూపంలో అర్ధరాత్రి రాజుకున్న నిప్పు చైతన్య జ్వాలగా మారుతోంది. విద్యార్థులను ఏకం చేస్తోంది. తమ విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన సర్కారు మెడలు వంచేందుకు అన్ని విద్యార్థి సంఘాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. ఎవరి పరిధిలో వారు డిఎస్సి పరీక్షల వాయిదాకు ఉద్యమిస్తున్నారు. అణిచివేతే లక్ష్యంగా రాజ్యం తన ప్రణాళికలను సిద్ధం చేస్తుంది అన్నట్లుగా పోలీస్, మిలిటరీ బలగాలను దించింది ప్రభుత్వం. ఎక్కడికక్కడ విద్యార్థులను అదుపులోకి తీసుకుంటూ వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీలో నేటి పరిస్థితులు నాటి ఉద్యమ రోజులను గుర్తు చేస్తున్నాయి. మొత్తం పోలీసు పహారాలో యూనివర్సిటీ ఉంది. ఇప్పుడు డిఎస్సి పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలని, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలి అనే ప్రధాన డిమాండ్తో డిఎస్సి అభ్యర్థులు సాగిస్తున్న నిరసన సెగ రెండో రోజు కొనసాగింది. సోమవారం ఉదయం నుండి మంగళవారం మధ్యాహ్నం వరకు పట్టువీడని విక్రమార్కుల్లా నిరుద్యోగులు ఆందోళన బాట వీడలేదు. సోమవారం ఉదయం లక్డీ కపూల్లోని విద్యాశాఖ డైరెక్టరేట్ వేదికగా నిరుద్యోగులు మొదలుపెట్టిన నిరసన రాత్రి పగలు అనే తేడా లేకుండా సాగింది. సోమవారం రాత్రి పేట్ల బుర్జిలోని సిటీ ఆర్మ్ రిజర్వ్డ్ హెడ్ క్వార్టర్స్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అభ్యర్థులు అర్ధరాత్రి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు సైతం మంచినీళ్లు, తిండి లేకుండా 10 కిలోమీటర్లకు పైగా నడిచి మరీ క్యాంపస్ చేరుకున్నారు. కొందరు విద్యార్థినులు కాళ్లకు చెప్పులు లేకుండానే నగర రోడ్లపై నడుచుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ రాత్రంతా తమ నిరసనను కొనసాగించారు. అనంతరం మంగళవారం ఉదయం తిరిగి మళ్లీ పోలీసులు యూనివర్సిటీకి వచ్చి నిరుద్యోగులను అరెస్టు చేశారు. ఇలా దాదాపు 36 గంటల పాటు నిద్రాహారాలకు దూరమై పోలీసుల అరెస్టులతో నిరసించిపోయారు. కాగా మంగళవారం ఉదయం ఓయూ క్యాంపస్లో వందలాది మంది పోలీసులు డిఎస్సి అభ్యర్థుల కోసం జల్లెడ పట్టి అరెస్టు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.